హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం జనగామ జిల్లా శేషంగన్పూర్ మండలం కొత్తపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో గ్రామ ఉప సర్పంచ్ గారు గోవింద్ కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు, అలాగే ప్రస్తుతం ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి మీ గ్రామంలో? ప్రస్తుతానికి మేము కొత్తగా పాలకవర్గమై 8 నెలలు అవుతుంది. మా విలేజ్కి వచ్చేసి వన్ వే టైప్గా మా సర్పంచ్తో పాటు మేము ఉప సర్పంచ్ ఎన్నిక ఓటింగ్ తర్వాత జరిగింది. దాని ద్వారా మా వార్డు మెంబర్ల ద్వారా నేను ఉప సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ 8 నెలల క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధితో పాటు మేము మా విలేజ్ సంబంధించిన నిధి ప్లస్ మా గ్రాంట్స్ మాకేవైతున్నాయో దాన్ని కొంత తీసి విలేజ్లో ఉన్న చిన్న డెవలప్మెంట్ సంబంధించిన వాటర్ సంబంధించిన సమస్యలను మేము పూర్తి చేసుకున్నాం. దీంతో పాటు ఇంకా భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వాలు స్టేట్ అండ్ నేషనల్ నుంచి ఫండ్స్ పర్ఫెక్ట్ మా గ్రామానికి, మా గ్రామంతో పాటు మా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు స్టేట్ ఫండ్స్ అనేది ఇంతవరకు పడలేదు. స్టేట్ ఫండ్స్ కూడా మాకు పర్ఫెక్ట్గా పడితే మా విలేజ్కి మేము ప్రజల పక్షాన గెలిచిన ప్రజాప్రతినిధులం కాబట్టి మేము ప్రజలలో ఈరోజు గత 8 నెలల నుంచి ఇప్పటి వరకు అయితే బాగానే వర్క్ చేస్తూ మంచిగా తెచ్చుకుంటున్నాం. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. దానికి మేము వ్యక్తిగతంగా మా సమయాన్ని కేటాయిస్తున్నాం. ఫైనాన్షియల్ విషయానికి వస్తే స్టేట్ అండ్ నేషనల్ ఫండ్స్ మాకు చాలా అవసరం. ఆ ఫండ్స్ వస్తేనే మేము విలేజ్ డెవలప్మెంట్ చేయడానికి పూర్తి బాధ్యతగా మేము ఆ డబ్బుతోటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ప్రజెంట్ మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి? మాకు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న క్రమంలో మిషన్ భగీరథ అనే ప్రోగ్రాం తీసుకున్నారు స్టేట్ లెవెల్. ఆ మిషన్ భగీరథ వాటరు అనివార్య కారణాల వలన, పాత పాలకుల కారణాల వలన నేను గుర్తించలేను. ఏదేమైనప్పటికీ మా గ్రామంలో భగీరథ సంబంధించిన వాటర్ కనెక్షన్ లేకపోవడము, పురాతనమైన వాటర్ ఫెసిలిటీస్ బోర్లు వేసుకొని బోర్ బావులు కాకుండా బోర్లు వేసి ఇంటింటి నల్లలు పెట్టిన క్రమంలో ఇంచుమించు 40-45 సంవత్సరాల పురాతనమైన లైన్లు ఉన్నాయి. అనుక్షణం మా విలేజ్లో వాటర్కు సంబంధించిన పైప్ లైన్లు డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి ఈ భగీరథ కనెక్షన్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను మీ మీడియా ద్వారా తెలియజేసేది ప్రభుత్వానికి, మా జిల్లా కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మీడియా ద్వారా నేను నా ఆలోచన ప్రకారం విన్నవించుకునేది ఏంటంటే, మాకు మా విలేజ్కి కొత్త కనెక్షన్ భగీరథ కనెక్షన్ ఉందా లేదా అనేది ఒక 2 నిమిషాలు పక్క పెడితే మా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారానే కానీ స్టేట్ ఫండ్స్ నుంచే కానీ మాకు కొంత గ్రాండ్ మా విలేజ్కి ఇస్తే టోటల్ కొత్త పైప్ లైన్ వేసుకోవాలని నేను మా గ్రామ పంచాయతీ తరఫున మీ ద్వారా మా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీకు ఓట్ వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజల పక్షాన గెలిచిన వ్యక్తిని కాబట్టి ప్రజలకు నా సమయాన్ని కేటాయిస్తూ నేను భారతీయ పౌరుడిగా నాకు తెలిసిన చట్టాల ప్రకారం, నాకు తెలిసిన విధి విధానాల ప్రకారం నేను ప్రజలకు ఈ 4 సంవత్సరాలు ఓటేసి గెలిపించిన ప్రజలకు నా సమయాన్ని కేటాయిస్తూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకే గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ ప్రజలకు ఊర్లో ఉన్న అన్ని వార్డులకు ఆ ప్రజాధనాన్ని ప్రజలకు సమక్షంలో ఖర్చు చేసి భవిష్యత్ కార్యాచరణలో ఉప సర్పంచ్నే కాకుండా ముందు భవిష్యత్తులో నేను రాజకీయంగా ఎదగాలని, దానికి ఎదగడానికి కావలసిన ఆయుధం ఏంటంటే ప్రజలకు నేను మంచి సేవలు చేయడం వల్లనే వాళ్ళని గుర్తిస్తారని నేను మీ పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఓకే సార్, ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మా ఛానల్ ద్వారా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే ఇప్పటిదాకా చెప్పిన కదా, మాకు మేజర్ సమస్య వాటర్ సమస్య కూడా కొత్త పైప్ లైన్ ఒకటి కావాలి. దానికి తోడు స్టేట్ ఫండ్స్ ఇంతవరకు రిలీజ్ కావడం లేదు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను స్టేటు గవర్నమెంట్ తెలియజేసింది అంటే మాకు రావాల్సిన గ్రాంట్స్ జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మాకు అమౌంట్స్ ఇస్తే మేము విలేజ్ డెవలప్మెంట్ చేసుకుంటాం. మాకు గత కాలంలో 2013 జనాభా తమాషా ప్రకారం మా కార్మికులు ఉంటారు, ఎంపీఎస్డబ్ల్యూస్ వాళ్ళు ఇప్పుడు మాకు 3 ఉన్నారు. నేనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీడబ్ల్యూ వారు, నాన్ ఎంపీడబ్ల్యూ మాకు 1 ఉన్నారు. జనాభా తమాషా ప్రకారంగా లెక్కలు తీస్తే
మాకు పారిశుద్ధ కార్మికులను ఆ లెక్కలు తీసి పెడితే మేము పారిశుద్ధ కార్మికులు కొంత పెంచుకుంటే పారిశుద్ధ సమస్యలను మేము మా విలేజ్లో ఇంకా కొంచెం మెరుగ్గా పని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మాకు ముఖ్యంగా పారిశుద్ధ కార్మికుల సమస్య బాగుంది. ఓకే సార్, సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.